మహోన్నతుడైన మన తండ్రైన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము దేవుడు పరిశుద్ధుడు అనే అంశాన్ని గురించి ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము దేవత్వము లేక దైవత్వము అనే ఈ అంశంలో చివరి భాగాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ చివరి భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క దైవత్వంలో ఆయన తండ్రి అయి ఉన్నాడు. తండ్రిగా దేవుడు ఏమై ఉన్నాడు అనే అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిగా మనము దేవుడు ఆయన యొక్క పేర్ల గురించి ధ్యానించాము. రెండవదిగా దేవుని యొక్క ఉనికి అనే అంశాన్ని ధ్యానించాము. మూడవదిగా దేవుని యొక్క స్వభావము అనే అంశాన్ని గురించి ధ్యానించాము. అలాగే నిన్నటి దినం వరకు కూడా దేవుని యొక్క గుణలక్షణములు అనే అంశాన్ని గురించి ధ్యానించాము. ఈరోజు మనము తండ్రిగా దేవుడు ఆయన తండ్రిగా ఏమై ఉన్నాడు, తండ్రిగా ఆయన యొక్క సంబంధం మానవాళితో ఏమైంది అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాము. కనుక తండ్రి అనే సంబంధంతో దేవుడు ఎటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనకు బయలుపరిచారు అనే సత్యాన్ని మనం ఈరోజు పరిశీలన చేస్తే, దేవుడు తండ్రి అని పిలువబడుట ఆయనతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. తండ్రి అని పిలువబడే పదం అత్యంత బాధ్యతాయుతమైన ప్రజాదరణ పొందిన సంబంధం. ఈ యొక్క రిలేషన్ని మనం గమనిస్తే ఇతర మతాలలో ఈ యొక్క తండ్రి అంటే దేవుడు తండ్రి అనే భావన లేదు. ఇది కేవలము బైబిల్ నందు క్రైస్తవ్యంలో మాత్రమే దేవుడు తండ్రి అయి ఉన్నాడు, లేక తండ్రి అనే సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే ఒక గొప్ప సత్యాన్ని మనం చూడగలం. లోకంలో దేవుని యొక్క ఈ యొక్క పితృత్వాన్ని గురించి, అంటే తండ్రిగా ఆయన యొక్క సంబంధాన్ని గురించి అనేక కథనాలు, అనేక ఊహాగానాలు ఎన్నో ఉన్నాయి. క్రైస్తవ్యంలో కూడా తండ్రిగా దేవుడు ఎటువంటి విధానాన్ని కలిగి ఉన్నాడు అనే విషయంలో కూడా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో సార్వత్రికవాదము అనే ఒక సిద్ధాంతం ఉంది. ఈ సార్వత్రికవాదము అనే దాన్ని గురించి మనం ఆలోచిస్తే దైవ పితృత్వము అనగా తండ్రి అయిన దేవుడు అనే సంబంధము, అలాగే సహోదరత్వం అనే ఒక సార్వత్రికవాదము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అదేమిటంటే, ఎవరు ఎన్నడూ నరకానికి పంపబడరు, భూమి మీద సృష్టించబడిన ఏ మానవుడు నరకానికి వెళ్ళరు అని బోధించే సిద్ధాంతం. ఈ సార్వత్రిక వాదులు ఏమని వాదిస్తారంటే, దేవుడు తన పిల్లల్లో ఎవరిని నరకమునకు పంపడు అనే వాదన వారి యొక్క ఉద్దేశమై ఉంది. ఎందుకంటే ఆయన తండ్రిగా తన్ను తాను చెప్పుకున్నాడు కాబట్టి, మానవులంతా ఆయన పిల్లలే కాబట్టి
ఎవరు కూడా నరకానికి వెళ్ళరు. ఆయన ఎవరిని నరకంలో వేయడు అనే ఒక బలమైన ప్రతిపాదన వారు తీసుకొచ్చారు. అందులో వారు ఒక సార్వత్రిక తత్వాన్ని తీసుకున్నారు. ఏమిటి సార్వత్రిక తత్వం అనేది మనం ఆలోచించినట్లయితే, వారు ఒక వచనాన్ని బైబిల్ నుండి తీసుకున్నారు. బైబిల్ నుండి వారు తీసుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచించితే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అందులో 6 వచనం ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ వచనాన్ని వారు తీసుకొని ఒక సార్వత్రికమైన సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు అనే మాట సర్వ మానవాళికి దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే సార్వత్రికంగా ఈ వచనం నుండి వారు తీసుకున్న సిద్ధాంతం ఏమిటంటే, అందరికీ సకల మానవాళికి తండ్రి ఒక్కడే కాబట్టి, ఆ ఒక్కడయున్న తండ్రి ఆయన పిల్లలను నరకములో వేయడు అనే ఒక సిద్ధాంతాన్ని వారు తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తన పిల్లలను నరకములో వేయడు అనే వారి సిద్ధాంతము కొంతవరకు రైటే. కానీ అది నిజమే. కానీ అందరూ దేవుని పిల్లలు కాదు అనే సత్యాన్ని వారు మర్చిపోయారు. అందరికీ ఆయన తండ్రి కాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా ఆయన ఈ తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఎవరి పట్ల ఆయన కనపరిచారు అంటే, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, విశ్వాసులుగా ఉన్నారో, ప్రత్యేకించి క్రొత్త జన్మ అనుభవాన్ని పొందారో, అంటే ఈ రిలేషన్ అంటే ఈ తండ్రి కుమారుల సంబంధం అనేది ఈ జన్మను ప్రతిపాదన చేసుకొని తీసుకున్న సంబంధం. అంటే ఒకడు కుమారుడు ఎలా అవుతాడు? లేక ఒక కుమారునికి తండ్రి అనే సంబంధం ఎలా ఏర్పడుతుంది? అంటే జన్మించుట ద్వారా. ఈ జన్మ ఎలాంటి జన్మ అంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనం కనపడుతుంది. క్షమించండి. 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. అక్కడ మూల భాషలో పునఃస్థితిస్థాపన అంటాడు. అంటే తిరిగి స్థాపించబడటం ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ, జన్మ అంటే జన్మించుట. మనము తిరిగి జన్మించుట ద్వారా దేవునికి కుమారులమయ్యాం. అనగా భౌతిక సంబంధమైన జన్మ, అలాగే క్రొత్త జన్మ లేక ఆత్మ సంబంధమైన ఆత్మ మూలమైన జన్మ. దీనిని యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో మనం చూడగలం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట అనే ప్రతిపాదన అక్కడ నికోదేముకు యేసుప్రభు వారు తెలియజేస్తూ ఉంటారు. అలాగ జన్మించిన వారే దేవునికి కుమారులు అవుతారు. ఆదామునందు కుమారులు,
క్రీస్తునందు కుమారులు. ఆదాము ద్వారా భౌతిక దేహాన్ని ధరించిన జన్మ ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని విభేదిస్తుంది. వీరందరూ కూడా లోకములో ఉన్న సర్వ మానవాళి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే అనే విషయాన్ని వారు ఆలోచించారు. కానీ బైబిల్ తెలియజేసే సత్యం ఏమిటి అంటే, అక్కడ దేవుడు తెలియజేసిన విషయము క్రీస్తునందు క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడుట ద్వారా మనము పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా దేవునికి కుమారులం అవుతున్నాం. ఆ కుమారత్వము ఆ తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధమే మనల్ని దేవునికి బిడ్డలుగా చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే నీవిక దాసుడవు కావు అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే, ఇంతకు ముందు అనగా మనము దేవుని ఎరగక ముందు ఏమై ఉన్నారో ఆ ఆ యొక్క స్థితిని తెలియజేస్తుంది. మనము లోకంలో సృజించబడినప్పటికీ అందరిలాగే ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ ద్వారా మనము పాప దాసత్వము నుండి విడిపించబడిన వారమై తిరిగి మనము దేవునికి కుమారులము అయ్యే సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఇది చాలా గొప్ప ఆ భాగ్యం. అంటే మనము కుమారులము చేయబడక ముందు ఏమై ఉన్నాము అంటే, ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయం మనకు చెప్పే సత్యము మనము దాసులమై ఉన్నాము అనే విషయాన్ని ఈ పత్రిక మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మనము దాసులమై ఉన్నాము అనగా దేనికి మనము దాసులమై ఉన్నాము అనే విషయాన్ని మనం ఆలోచించితే మనము పాపమునకు దాసులమైపోయాము. పాపమునకు దాసులమై ఉన్న మనలను విడిపించి తిరిగి ఆయన యొక్క కుమారులనుగా చేసుకునే గొప్ప భాగ్యాన్ని, లేక చేయబడే గొప్ప భాగ్యాన్ని, మనము ఆయన కుమారులుగా కుమారత్వపు హక్కును పొందే గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక దాసునికి కుమారునికి చాలా వ్యత్యాసం ఉంది. దాసుడు ఇంట్లో పనివాడు, కుమారుడు ఇంటికి వారసుడు, లేక ఇంటి ఆస్తికి లేక తండ్రి యొక్క ఆస్తికి అతడు వారసుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై, గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరము కూడా క్రీస్తు అనుగ్రహించిన ఆ గొప్ప కృప ద్వారా, లేక ఆయన చేసిన గొప్ప త్యాగము ద్వారా మనమందరము కూడా దాసులము అనే స్థితి నుండి, అనగా క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి అడాప్టెడ్ సన్స్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే స్వీకృత పుత్రుడు లేక దత్తపుత్రుడు అంటారు. అలాగ తిరిగి దేవుడు మనల్ని తన యొక్క కుమారులుగా ఆయన చేసుకున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనము దాసులమై ఉన్నాము. దాసులమైన మనలను దేవుడు తిరిగి తన యొక్క కుమారులుగా చేసుకున్నట్లుగా కుమారత్వపు హక్కును
అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము ఇలాగ కుమారులమయ్యాం. లోకంలో సాధారణంగా జన్మించిన జన్మ ద్వారా ఆహ్, ఏర్పడిన సంబంధం కాదిది. కానీ క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా అనుగ్రహించబడిన సంబంధమైనది. దేవుడు తండ్రి, దేవుడు తండ్రి అనే ఒక సంబంధాన్ని పాత నిబంధనలో మనం గ్రహించినట్లయితే, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తండ్రిగా ప్రస్తావించబడ్డాడు. దేవుడు తండ్రిగా ప్రస్తావించబడ్డాడు. అది పాత నిబంధనలో. అది ఆయన ఇశ్రాయేలు జనాంగం యొక్క తండ్రిగా మాత్రమే భావించబడ్డాడు అనేది పాత నిబంధనలో మనకు కనిపించే సత్యమైనది. యెషయా గ్రంథం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము మనం చదువుకున్నట్లయితే 63వ అధ్యాయము మనకు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. 63వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఇక్కడ ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, మాకు తండ్రివి నీవే, ఇశ్రాయేలీయులు దేవుని ఏ విధంగా తండ్రిగా కలిగి ఉన్నారు అనే సత్యాన్ని ఇక్కడ మనం పరిశీలించితే, మరి యెషయా గ్రంథంలో మనం దేవుడు తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తండ్రిగా పిలువబడినట్లుగా. అలాగే 64 అధ్యాయము, యెషయా గ్రంథం 64 అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమారివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇశ్రాయేలీయులు తండ్రిని అనగా దేవుని తండ్రిగా సంబోధిస్తూ వారి యొక్క చరిత్రలో ఆ తండ్రి కుమ్మరిగా ఉన్నాడు అనగా కుమ్మరి ఒక పాత్రను తయారు చేస్తున్నప్పుడు అతని చేతిలో అది విడిపోయినప్పుడు మరలా దానిని ముద్దగా చేసి మరలా దాన్ని ఒక రూపముగా తయారు చేయటానికి ఎంతో శ్రమపడే విధానం కుమ్మరి అనే మాటలో కనపడుతుంది. ఇశ్రాయేలీయులు ఒక శ్రేష్టమైన జనాంగముగా అబ్రహాముకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని వారి విషయంలో నెరవేర్చుటకు దేవుడు ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ వచ్చాడు ఆ చరిత్ర అంతట్లో. కానీ పదే పదే ఆయన చేతిలో వారు విడిపోయారు. పాత్రగా రూపించబడలేదు. కానీ ఆయన మరలా మరలా ఆ జిగట మంటిని తాను అనుకున్న రూపంలోనికి తయారు చేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకనే కుమ్మరి అని వారు సంబోధించారు. యెహోవా నీవే మాకు తండ్రివి. పాత నిబంధనలో దేవుడు తండ్రిగా పిలువబడిన సందర్భాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధనకు మనం వెళ్ళినట్లయితే, క్రొత్త నిబంధనలో మనకు అనేక సార్లు దేవుడు తండ్రి అనే విషయము బోధపడుతూ ఉంటుంది. క్రైస్తవులకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దేవుడు తండ్రి అని పరిచయం చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునితో మనకున్న సంబంధము అది దేవునిగా మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు అనే ఒక గొప్ప దగ్గరి సంబంధాన్ని, తండ్రి కుమారుల మధ్య ఉండే ఒక విడదీయరాని ప్రేమపూర్వకమైన బాధ్యతాయుతమైన సంబంధాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మొదటిగా మనకు తెలియజేశారు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటాడు. అంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. ఇక్కడ మనం గమనించినప్పుడు అద్వితీయ కుమారుడు అనే మాట మనం పక్కన పెడదాం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించిన విషయం.
కానీ మనము ఇక్కడ తండ్రి అనే సంబంధాన్ని యేసుక్రీస్తు వారే ఆయన మనకు తండ్రిగా దేవుని పరిచయం చేసిన సంఘటన మనకి యోహాను సువార్తలో కనిపిస్తా ఉంది. అలాగే యోహాను సువార్తలో ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. యూదులతో ప్రభువు మాట్లాడుతూ దేవుడు తన తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని, ఆ ఆ యొక్క తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఆయన మనకి పరిచయం చేస్తున్నాడు. అలాగే 18వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కనుక ఈ వచనాలు మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నాయి, ఏ సత్యాన్ని మనకు బోధిస్తున్నాయి అంటే, దేవుడు తండ్రి, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన దేవునిగా మాత్రమే లేడు, ఆయన తండ్రిగా ఉన్నాడు అనే ఒక గొప్ప సత్యము మనకు ఆయనకున్న అత్యంత దగ్గర సంబంధాన్ని మనకు యేసు ప్రభు బోధిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు దేవునిగా వారు చూస్తూ ఉంటే, లేక కేవలం దేవుడు ఆయన ప్రజలు అనే సంబంధంతో మాత్రమే ఉంటే, ఎక్కువగా దేవుడు మన తండ్రి, ఆయన మన తండ్రి అనే సంబంధాన్ని పదే పదే యేసు ప్రభు వారు పరిచయం చేసిన సందర్భం, బయలుపరిచిన సందర్భం ఇక్కడ చూడగలం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 29, 30 వచనాలు మనం చదువుకుందాం. 29, 30 వచనాలు చూస్తే, వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అలాగే 32, 33 వచనాలు కూడా మనం చూస్తే, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అంటే ఇక్కడ వాళ్ళు రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారు. ఎందుకు నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారని ప్రభువు అడిగినప్పుడు, నీవు దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే ఇక్కడ తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను చూపితిని అంటే, వారు యేసుక్రీస్తు వారు చాలా మంది అంటారు యేసుక్రీస్తు ఎక్కడైనా దేవుడిని చెప్పుకున్నారా అంటూ ఉంటారు. ఈ వచనాన్ని మీరు చూస్తే, ఆయన వారితో ఏం చెప్పారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమంటే, యేసుక్రీస్తు దేవుడిని చెప్పు కరెక్టే అని అంటే ముమ్మాటికి అది సత్యమే. ఎందుకంటే నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పుటలో యేసుక్రీస్తు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అందుకు యూదులు ఆయన రాళ్లతో కొట్టాలని, అది దేవదూషణ అని వారు భావించారు. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ యొక్క వచనాల్లో దేవుడు తన తండ్రిగా, అలాగే సర్వ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని తండ్రిగా చేసుకోవచ్చు, తండ్రిగా ఆయన సన్నిధికి రావచ్చు, తండ్రిగా ఆయనతో సంబంధం కలిగి ఉండొచ్చు అనే ఒక గొప్ప అద్భుతమైన సత్యాన్ని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు అర్థం చేస్తూ అక్కడ ఇలాగ ఆయన ఉపయోగిస్తారు. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, నీవు నా మనవి
కృతజ్ఞతాస్తుతి చెల్లున్నాను. దేవుని గొప్ప అద్భుతమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. కనుక ఒకటి, తండ్రి సార్వత్రికంగా తండ్రి కాదు. ఆ ఆ చిన్న ప్రజలు క్రొత్త జన్మ అనుభవాన్ని పొందిన మాత్రమే ఆయన. రెండవది, పాత నిబంధనలో ఇశ్రాయేలును కూడా ఆయన తండ్రిగా పిలిచారు. మూడవదిగా క్రొత్త నిబంధనలో నిబంధన అంతట్లో ఇంకా యోహాను సువార్తలో చాలా సందర్భాలు కనపడతాయి. యేసుక్రీస్తు వారు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన గెత్సెమనెలో, యోహాను సువార్త 17 అధ్యాయంలోను, అలాగే ఆయన మరి శిలువ మీద పలుమారులు తండ్రి తండ్రి అని పలికిన సందర్భాలు, ఇవన్నీ కూడా దేవునిని ఆయన తండ్రి అని పిలవటం మాత్రమే కాక, ఈ లోకంలో ఉన్న ఆయన పిల్లలైన వారు కూడా ఆయన తండ్రి అని సంబోధించే ఒక గొప్ప మహాభాగ్యాన్ని క్రీస్తు వారు కొత్త నిబంధనలో బయలుపరిచినట్లుగా మనం చూడగలం. ఇక మరొక విషయాన్ని మనం చూస్తే, దేవుడు రక్షించబడిన వారికి తండ్రిగా మాత్రమే కాక, క్రొత్త నిబంధనలో మనం చదువుకున్న ఈ వచనాలన్నిటిలో యేసుక్రీస్తు వారు దేవుణ్ణి నా తండ్రి అని చెప్పుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి అంటే ఏమిటి? ఆయన తండ్రిగా ఎలా ఉన్నారు? ఆయన తండ్రి అనే ఒక సంబోధన లేక వారిద్దరి మధ్య ఉన్న ఆ సంబంధం ఏమిటి? ఎలా తండ్రి అయ్యాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుడు తండ్రి, యేసుక్రీస్తు వారి కుమారుడు. ఈ సంబంధం మనము ఎలా అర్థం చేసుకోవాలి? చాలా కాలం క్రితం దేవుడు ఒక కుమారుని కన్నాడు అని కాదు. అంటే ఈ భూమి పుట్టకముందే, సృష్టి పుట్టకముందే దేవుడు ఒక కుమారుని కని ఈ లోకంలోనికి పంపాడు, లేక ఒక కుమారుని ఆయన తయారు చేశాడు, లేక ఒక కుమారుని ఆయన పుట్టించాడు, లేక ఒక కుమారునికి ఆయన జన్మనిచ్చాడు, ఆయనే ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అని మనం అర్థం చేసుకోవాలా? కాదు. ఆయన నిత్యుడైన తండ్రి. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నిత్యుడు అంటే నిరంతరము ఉన్నవాడు, ఎటర్నల్ ఫాదర్. ఈ నిత్యుడైన తండ్రి ఆయన నిత్యుడైన తండ్రిగానే ఉండాలి. ఆయన నిత్యుడైన తండ్రిగా ఉండాలి అంటే ఆయనకు ఒక నిత్యమైన కుమారుడు ఉండాలి, నిత్యుడైన కుమారుడు. ఈ నిత్యుడైన కుమారుడు అనే పదం జననము ద్వారా వచ్చిన, అంటే జన్మించుడు ద్వారా వచ్చిన కుమారుడు అని కాదు. కానీ అంటే ఈ సంబంధం, ఈ రిలేషన్షిప్ అనేది కనుట ద్వారా, జన్మనిచ్చుడు ద్వారా వచ్చిన కుమారత్వము కాదు. కానీ కుమారుడు అని మనం అర్థం చేసుకుంటే పాత నిబంధన మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. పాత నిబంధనలో వచనాలు మనం చదువుకుందాము. ప్రాముఖ్యంగా యెషయా గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం గమనించాలి. అలాగే ఈ వచనంతో పాటు 9వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్న ఈ భాగాన్ని పరిశీలిస్తే, శిశువు మరియు కుమారుడు అనే పదాలు ఇక్కడ కనపడతాయి. మరొకసారి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి, ఇక్కడ 2 వేరు వేరు పదాలు ఉన్నాయి.
శిశువు, కుమారుడు. శిశువు అనే మాటన మనం గమనించితే శిశువు జన్మించాడు. కానీ కుమారుడు జన్మించలేదు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. శిశువు జన్మించాడు. అవును, బెత్లెహేములోనే ఆ శిశువు జన్మించాడు. 7వ అధ్యాయం 14 వచనం మనం చదువుకున్న భాగంలో అక్కడ శిశువు బెత్లెహేములో జన్మించినట్లుగా మనం చూడగలం. కానీ కుమారుడు జన్మించలేదు. ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన నిత్యము ఉన్న కుమారుడు. బెత్లెహేములో జన్మించిన వాడు కాదు. బెత్లెహేములో జన్మించిన వాడు శరీరధారి అయిన శిశువు. కానీ కుమారుడు నిత్యుడైన కుమారుడు నిత్యత్వంలోనే ఒక నిత్యుడైన తండ్రికి నిత్యుడైన కుమారుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తండ్రితో ఉన్నాడు. కనుక కుమారుడు అనే సంబంధంలో ఆయన మనకు పరిచయం చేయబడ్డారు. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించితే శిశువు పుట్టుక వేరు, కుమారుడు అనుగ్రహించబడటం వేరు. అనగా కుమారుడు అప్పుడే లేక మరియ గర్భాన జన్మించిన వాడు కాదు గాని మరియ గర్భాన శిశువు జన్మించాడు. కుమారుడైతే నిరంతరము తండ్రితో ఉన్నవాడు. జన్మించుట, అనుగ్రహించబడుట ఈ 2 పదాలకున్న వ్యత్యాసాన్ని మనం గ్రహించినప్పుడు ఈ తండ్రి కుమారుల సంబంధాన్ని మనం గ్రహించగలం. కాబట్టి క్రీస్తు కుమారుడు అనేది పుట్టుక ద్వారా కానీ సంబంధం ద్వారా, అంటే రిలేషన్ ద్వారా ఆయన తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సంబంధం కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ కేవలము యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఇలాగా ఈ ముగ్గురు కూడా ఒకరితో ఒకరు విడదీయరాని సంబంధం కలిగి ఉన్నారు. దేవుడు ఎప్పుడు దేవుడుగా ఉండాలి అంటే అంటే దైవత్వం లేక త్రిత్వం ఆ లోని వ్యక్తులు ముగ్గురు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు సంబంధం కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ఈ సంబంధం మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు శరీరధారి అయి మనుష్యుడిగా రావాలంటే ఇతర మనుషుల్లా జన్మింపవలసిందే. ఇది మనం ఆలోచించాలి. దేవుడు శరీరధారి అయి మానవ రూపాన్ని ధరించి మానవుడిగా రావాలంటే ఆ ఏకైక మార్గము ఆ జన్మించుట ద్వారా. అందుకే ఆయన తన కుమారునిలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక స్త్రీ గర్భంలో లేక కన్యక గర్భంలో ఆయన రూపొందించబడ్డారు. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు దేవునితో కుమారునిగా ఉండే సంబంధాన్ని లేక వారిద్దరూ తండ్రి కుమారులుగా ఉండే సంబంధం ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే నిత్యుడైన తండ్రి అంటే తండ్రిని మనము ఆ దేవుని మనము తండ్రి తండ్రి అని సంబోధించాలి అంటే లోకంలో యేసుక్రీస్తు వారు భౌతికమైన జన్మ ద్వారా ఆయన తండ్రి కాలేదు. లేక మనం ఈరోజు క్రొత్తగా జన్మించుట అనే ఒక అనుభవం ద్వారా ఆయన తండ్రి కాలేదు. కానీ ఈ లోకం పుట్టక ముందే నిత్యత్వంలోనే అప్పటి నుండే ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన తండ్రి అని సంబోధించబడాలి అంటే ఆయనకు ఒక కుమారుడు ఉండాలి. అంటే కుమారుడు అనే ఒక సంబంధం కలిగి ఉండాలి. కుమారుడు లేకుండా ఎవరు కూడా అంటే పిల్లలు లేకుండా ఎవరు తండ్రిగా గుర్తించబడలేరు. ఒకవేళ భౌతికమైన తల్లిదండ్రుల యొక్క ఉదాహరణ మనం తీసుకుంటే వివాహమైన ఇద్దరు భార్యాభర్తలని మనం భార్యాభర్తలు అని మాత్రమే పిలుస్తాం. కానీ వారిని తల్లిదండ్రులు అని పిలవలేము.
తల్లిదండ్రులు అని ఎప్పుడు పిలుస్తామంటే, వారికి ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లి, తండ్రి అని పిలుస్తాం. బిడ్డ పుట్టకుండా ఎంతకాలం ఉన్నా సరే, లేక వారి జీవితంలో అసలు బిడ్డలే లేకపోతే వారు తల్లిదండ్రులు కాలేరు. కాబట్టి బిడ్డ ఉంటేనే ఒక తండ్రిగా ఎలా గుర్తించబడతాడో, అలాగే యేసుక్రీస్తు వారు ఆయన అంటే తండ్రైన దేవుడు, తండ్రి అనే సంబంధాన్ని సర్వలోకానికి అనుగ్రహించడానికి నిత్యత్వము నుండి ఆయన ఉన్నాడు. నిత్యత్వము నుండి యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి నిత్యత్వము నుండి ఉన్న తండ్రి, తండ్రిగా పిలువబట్టుకు యేసుక్రీస్తు వారిని ఆయన కుమారుడిగా అంటే ఆ రిలేషన్‌తో కలిగున్నాడు. ఆ సంబంధంతో ఆయన నిత్యుడైన తండ్రిగా ఉన్నట్లుగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తాను జన్మించడం ద్వారా అనగా ఆ కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భంలో రూపొందించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము క్రీస్తు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ అనగా శరీరధారిగా అవతరించుట అనే ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ అద్భుతమైన విషయాన్ని మనం గ్రహించగలం. 35వ వచనాన్ని మనం చదువుకుందాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని ఇక్కడ యేసుక్రీస్తు వారు భౌతిక జన్మ ఏ విధంగా సంభవిస్తుందో ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. దీనినే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ అక్కడ ఈ విధంగా సెలవిస్తారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎంత అద్భుతమో చూడండి ఇక్కడ. ఆయన ఎప్పుడు ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని కుమారుడు అనబడును. దేవుడు కుమారుడు అనబడును అనేది భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే కాదు గాని, ఆయన నిత్యుడైన తండ్రి, నిత్యుడైన తండ్రికి నిత్యుడైన కుమారుడున్నాడు. ఆ నిత్యుడైన తండ్రి, నిత్యుడైన కుమారుని పంపెను. అంటే ఒక స్త్రీ గర్భము ద్వారా ఈ లోకములోనికి పంపినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత మనము వీరు ముగ్గురు కూడా లేక వీరిద్దరూ కూడా ఏ విధంగా సంబోధించుకున్నారో అనే సంఘటన మనం చూసినట్లయితే చూడండి, ఈ మొదటి విషయాన్ని గమనించినట్లయితే తండ్రి యేసు ప్రభువారిని తన సొంత కుమారునిగా గుర్తించిన సందర్భాలు లేక ఒప్పుకున్న సందర్భాలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త మనం చూస్తే 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 9వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. మూల భాషలో నా ప్రియ కుమారుడు అని అక్కడ కూడా రాయబడి ఉంటుంది. అంటే తండ్రి యేసుక్రీస్తు వారిని కుమారుడు అని లోకంలో ఆయన ఒక అంటే పబ్లిక్‌గా ఒప్పుకున్నట్లుగా మనం చూడగలం. తర్వాత మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఆ తండ్రి యేసుక్రీస్తు వారిని కుమారుడు అని ఎలా ఒప్పుకున్నాడో, ఈ కుమారుడు కూడా దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పినట్లుగా మనం చూడగలం. లూకాసు వార్త మత్తయి సువార్త ముందు మత్తయి సువార్త చదువుకొని తర్వాత లూకాసు వార్త చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది.
తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు అని ఇక్కడ నా తండ్రి చేత అంటాడు. నా తండ్రి అని యేసుక్రీస్తు వారు దేవుని తండ్రి అని బహిరంగముగా ఒప్పుకున్న సంఘటన ఇక్కడ మనకి కనపడుతుంది. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా అంటాడు. అంటే నా తండ్రి అంటే యేసుక్రీస్తు వారు నా తండ్రి అని తండ్రిని ఒప్పుకున్న సందర్భాలు. అలాగే 17లో యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇతనిను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము అని ఇక్కడ తండ్రి అని ఆయన తన సొంత తండ్రిగా పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అలాగే కొందరు ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కొందరు మనుషులు కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని బహిరంగముగా ఒప్పుకున్న సంఘటనలు మనం ఇక్కడ చూడగలం. అందులో ప్రాముఖ్యమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకడైన పేతురు గారు. పేతురు గారు ఒప్పుకుంటూ ఇలా అంటాడు. మనం గమనిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్తాడు. అంటే పేతురు యేసుక్రీస్తు వారిని సజీవుడగు దేవుని కుమారుడు అంటే సజీవుడైన దేవుని అంటే ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే సజీవుడైన దేవుని కుమారుడవి అని పేతురు యేసు ప్రభు వారిని ఒప్పుకుంటాడు. అలాగే యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 1వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 34వ వచనంలో, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితినెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం నుంచి యోహాను గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని గురించి ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని, అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అన్న సంగతి ఆయనకు అర్థమైంది. అలాగే మనము గమనించినట్లయితే అక్కడే 49వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 49వ వచనంలో నతనయేలు ఒప్పుకుంటూ ఉంటాడు. నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అన్న సంగతి మనుషులు పేతురు ఒప్పుకున్నాడు, బాప్తిసం నుంచి యోహాను గారు ఒప్పుకున్నారు, అలాగే నతనయేలు కూడా ఒప్పుకుంటున్నాడు. అలాగే మనము చివరిగా దయ్యములు కూడా ఆయన్ని ఒప్పుకున్నట్లుగా మనము చూడగలం. మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు, ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. కనుక ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. ఈ వ్యక్తిలో అనగా గదరేనీయుల దేశంలో దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి వస్తారు. వారు ఆయనకి ఎదురుగా వచ్చి ఆయనను చూసి వారు, ఇదిగో దేవుని కుమారుడా, అంటే వారు మాట్లాడుతుంది వారే, కానీ లోపల ఉన్నది దయ్యాలు. దయ్యములు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా గుర్తించినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కాబట్టి మనము తండ్రి యేసుక్రీస్తు వారిని నా కుమారుడు అని ఒప్పుకుంటాడు. కుమారుడు దేవుణ్ణి తన సొంత తండ్రిగా ఒప్పుకుంటాడు. అలాగే మనుషులు అనగా పేతురు, అలాగే నతనయేలు, అలాగా బాప్తిసం ఇచ్చే యోహాను, వీరందరూ యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని బహిరంగంగా ఒప్పుకుంటారు. అలాగే ఆఖరికి దయ్యములు కూడా ఒప్పుకున్నాయి. కనుక యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు.
అయితే ఆయన ఎలాగా దేవునికి కుమారుడు అయ్యాడు అనే సంబంధాన్ని మనం చెప్పుకున్నాము. అలాగే దేవుడు తండ్రి అనే పాత నిబంధనలో మరి కొన్ని వచనాలు మనకు బయలుపరిచాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారే దేవుని తండ్రి అని మనకు బయలుపరిచారు. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రిగా ఎలాగా ఆయన తండ్రి కుమారుల సంబంధం కలిగున్నారు అనే సత్యాన్ని కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. కనుక తండ్రిగా దేవుడు ఆయన ఆ సంబంధాన్ని మానవాళితో ఎలా కలిగున్నాడు అనే విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. కనుక ఈరోజు మనం కలిగున్న మహాభాగ్యం ఏమిటంటే, ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన మనకు తండ్రి. కనుక ఈ ఈ తండ్రి, కుమారులు లేక ఆయన తండ్రిగాను, అలాగే మనం కుమారత్వాన్ని పొందుకున్న కుమారులుగాను, ఇంకా ఎలాంటి సంబంధాలు మనం కలిగున్నామో, మనము ఇంకా కొంచెం ముందుకెళ్ళి మిగిలిన సంగతులు అంశంలో లేక తదుపరి సమయంలో మనం ధ్యానిద్దాము. కనుక మీలో ఎవరైనా ఇంకా దేవుని పిల్లలు కాకుండా ఉన్నట్లయితే ఇంకొకరికి మీరు పిల్లలై ఉంటారు. ఇంకొకరికి మీరు ఎవరికి పిల్లలై ఉంటారు అనే విషయాన్ని కూడా నేను రేపటి దినం మీకు తెలియజేస్తాను. కనుక ఇంకొకరికి పిల్లలై ఉండేది అది మనకు ఆశీర్వాదం కాదు గానీ, కేవలము మన పరలోకపు తండ్రికి మాత్రమే కుమారులుగా ఉండేది గొప్ప ఆశీర్వాదం. మీలో ఎవరైనా ఇంకా ఆయన పిల్లలు కాకపోతే దయచేసి ఈరోజే ఈ వాక్యాన్ని విశ్వసించి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆయనకు కుమారులయ్యే భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పరుచుకొనవలెనని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను.